తప్పుడు ధృవీకరణ పత్రాలతో సిమ్ కార్డులు జారీ చేస్తే ఇకపై బాధ్యులు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. పత్రాలు సక్రమంగా సరిచూసుకోకుండా ఎడాపెడా సిమ్ కార్డులు ఇస్తూ దేశ భద్రతకు విఘాతం కలిగించే వారి పట్ల కఠిన వైఖరి అవలంబించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో వేల సంఖ్యలో ముందస్తు యాక్టివేటెడ్ సిమ్ కార్డులు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లిఖితపూర్వక ఆదేశాలు పంపింది. మొబైల్ నెట్వర్క్ సంస్థల మధ్య పోటీతత్వం పెరగడంతో సిమ్ కార్డుల జారీ దారి తప్పింది. ఫోటో, చిరునామా ధృవీకరణ పత్రం లాంటివి తప్పనిసరైనా చాలా కంపెనీలు అలాంటివేమీ పట్టించుకోకుండా సిమ్ కార్డులిస్తున్నాయి. మార్కెటింగ్ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు పాన్ డబ్బాలు, కిరాణా దుకాణాల్లో కూడా సిమ్లు విక్రయిస్తున్నారు. ఎలాంటి పరిశీలన లేకుండానే నెట్వర్క్ సంస్థలు ఆయా సిమ్లను యాక్టివేట్ చేస్తున్నాయి. ఇలా ఇష్టానుసారంగా సిమ్లు ఇస్తుండటంతో తీవ్రవాదులు, నేరగాళ్లు విచ్చలవిడిగా కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల దేశ భద్రతకు ఎనలేని ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో వేల సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్ సిమ్లు ఉన్నాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటిలో ఎక్కువ భాగం దేశ భద్రతకు ముప్పు కలిగించే అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డుల జారీపై కఠిన నిబంధనలు అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో సిమ్లు పొందిన వారిపై, సిమ్లు ఇచ్చిన వారిపై, వినియోగదారుల సేవా కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇటీవల దాడులు నిర్వహించిన సమయంలో 30,000కు పైగా సిమ్ కార్డులు లభించాయి. తాజా నిబంధనల ప్రకారం ఇకపై సిమ్లు జారీ చేసేవారు అన్ని ధృవీకరణ పత్రాలున్నాయని నిర్ధారించుకున్న తరువాతనే సిమ్ కార్డులు ఇవ్వాలి. మొబైల్ నెట్వర్క్ సంస్థల వినియోగదారుల సేవా కేంద్రాల్లోనూ 1కి 2 సార్లు పరిశీలించి నిర్ధారించుకున్న తరువాతనే సిమ్ యాక్టివేట్ చేయాలి. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులు జారీ చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. సెల్ దుకాణాలు, మొబైల్ నెట్వర్క్ కేంద్రాలు, కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలు తదితర వాటిపై దాడులు నిర్వహించి రికార్డులు లేనట్లయితే కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.